అందరూ నమస్తే అండి. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 12 నెలలు పూర్తవుతా ఉంది. అయితే ఈ 12 నెలల పరిపాలనలో దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అరాచకాలు పెరిగిపోయాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వ్యతిరేకత వచ్చిందంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి వ్యాఖ్యలు ఏంటంటే సూపర్ 6 పథకాలన్నీ ఎగ్గొట్టేశారు, అభివృద్ధి అంటాడు, అభివృద్ధి కూడా చేసింది ఏమీ లేదంటూ జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అసలు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఈ 12 నెలల్లో ఎన్ని పథకాలు ఇచ్చారు, ఎన్ని అభివృద్ధి పనులు చేశారో ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏవైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో అందులో మొదటి పథకం పెన్షన్ల పెంపు. 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేశారు. అన్న మాట ప్రకారంగా పాత బకాయి 3,000 ప్లస్ కొత్తగా ఇస్తున్నటువంటి 4,000 కలిపి అక్షరాల 7,000 రూపాయలు అందజేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాకుండా వికలాంగుల విషయం, వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి ఇదే పెన్షన్లో 3,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 6,000 రూపాయలు చేశారు. పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయి లెగలేని స్థితిలో ఉన్నటువంటి వికలాంగులు ఉంటారు చూశారు, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి 6,000 రూపాయలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 15,000 రూపాయలు చేశారు. ఇలా ఉంటే ఫంక్షన్లో సూపర్ 6లో రెండవ పథకం దీపం పథకం. దీపం పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా అన్న మాట ప్రకారంగా ప్రతి ఏటా 3 సిలిండర్లు అందజేస్తున్నారు. ఈ మొదటి సంవత్సరంలోనే ఎవరైతే దీపం పథకానికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ 3 సిలిండర్లు అందినాయి. అంటే ఈ సంవత్సరంలో 2 పథకాలు అవలంబించారు. ఇంకెన్ని ఉన్నాయి? 4 పథకాలు ఉన్నాయి. కేవలం సంవత్సరంలో 2 పథకాలు అవలంబించారు. ఇక అభివృద్ధి పనుల్లోకి వస్తే అన్నా క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రి ఉన్న టైంలో అన్నా క్యాంటీన్ని ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేశారు, పేదవాడు ఆకలి తీర్చే విధంగా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసి ఈసారి 3 పూటలు పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 పూటలు పెట్టి పేదవాడి ఆకలి తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రతిష్టాత్మకంగా మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు. దీనికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. ఎందుకంటే ఏదో పని చేసుకుంటాడు, ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు. 5 రూపాయలకి ఈ రోజున ఏం దొరుకుతుందండి? ఏదైనా టీ తాగాలన్నా ఈ రోజున 12 రూపాయలు ఉంది. అలాంటిది 5 రూపాయలకి నాణ్యమైన భోజనం, రైసు, 2 కర్రీసు, పెరుగు, పచ్చడి ఎవరు పెడుతున్నారండి? సాంబారు, ఇవన్నీ ఎవరు పెడుతున్నారండి ఈ రోజున 5 రూపాయలకి? ఇలాంటి 5 రూపాయలు పెట్టే భోజనాన్ని జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడు. పేదవాడి కడుపును నోట్లో మట్టు కొట్టేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. ఈ రోజున అదే పేదవాడు ఆకలి తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు. ఇదిలా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మన భూములకి అర్హుదారులు మనం, నీ భూమికి అర్హుదారుడు నువ్వు, నా భూమికి అర్హుడు నేను. అలాంటిది మన భూములు ఏంటో జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంటాయి. నువ్వు అమ్మాలన్నా, కొనాలన్నా, ఏదైనా చేయాలన్నా నువ్వేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రతి రైతుల్లో, ప్రతి భూదారుడి విషయంలో ఊపిరి పీల్చేలా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంత ప్రమాదకరం. ఇప్పుడు నీ భూమిని నువ్వు అనుభవించవచ్చు, నువ్వు అమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అంటే రైట్స్, ఫుల్ రైట్స్ నీయే. అలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి తెస్తే దాన్ని రద్దు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీ. ఈ రోజున వెళ్ళండి, ర్యాంపుల దగ్గరికి వెళ్ళండి, ఉచిత ఇసుక పాలసీని అవలంబిస్తే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెనక డబ్బులు వసూలు చేస్తారని చెప్పి దీని మీద విస్తృత స్థాయిలో బురద జల్లే రాజకీయాలు చేశారు. ఎందుకంటే బురద జల్లే రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నైజం. ఈ రోజున ఉచిత ఇసుక పాలసీని అవలంబించిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు సంబంధించినటువంటి పనులు ఎంత వేగవంతం అవుతున్నాయో చూడండి. ఎందుకంటే ఒక బిల్డింగ్ కడుతున్నారంటే దానికి అత్యంత అవసరం ఇసుక, సిమెంట్. ఇసుక లేనిదే పనులు అవ్వవు. అలాంటి ఇసుక గత 5 సంవత్సరాలు దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఎంతగానో కాంట్రాక్టర్లు ఇబ్బంది పడ్డారు, రకరకాల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈ రోజున కాంట్రాక్టర్లకు కానీ, మేస్త్రులకు కానీ అనేక మందికి ఉపాధి దొరుకుతూ ఉంది. ఒక బిల్డింగ్లు కడతా ఉన్నారు. ఒక బిల్డింగ్ కనుక పూర్తయితే ఎలక్ట్రిషియన్ వర్క్లు ఉంటాయి, ప్లంబింగ్ వర్క్లు ఉంటాయి, రకరకాల పెయింటింగ్ వర్క్లు ఉంటాయి, అన్ని రకాల వారికి పనులు దొరుకుతూ ఉంటాయి. అంటే ఒక్క ఇసుక జగన్మోహన్ రెడ్డి గతంలో ఆపేసి రాష్ట్రంలో ఈ భవన నిర్మాణ కార్మికుల యొక్క పొట్టకూటు కొట్టాడు. అంటే ఎంత దారుణంగా వాళ్ళ యొక్క జీవన విధానం నాశనం అయిపోయింది గత 5 సంవత్సరాలు చూసాం. ఈ రోజున మళ్ళీ వాళ్ళ పనులు వేగవంతం అవడం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఉన్నారు. ఎందుకంటే అసలైన ఇసుక రిలీజ్ చేశారండి.
దీని మీద విస్తృత స్థాయిలో వాళ్ళు బురద జల్లే వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టేశారు. అంతేకాకుండా అమరావతి రాజధాని నిర్మాణం, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతి పట్ల శ్రద్ధ వహిస్తున్నారంటే ఎందుకు? ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది ఉండాలి కదా. రాజధాని ఉంటే అనేక మందికి ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వస్తారు. పారిశ్రామికవేత్తలు వస్తే ఏమని జరుగుద్ది? అభివృద్ధి జరుగుద్ది. ఈ పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీరుద్ది. కంప్యూటర్ చేసే వర్కులు చేసేవాళ్ళకి ఉద్యోగం దొరుకుద్ది, లేబర్ వర్కులు చేసే వాళ్ళకి ఉద్యోగం దొరుకుద్ది, అనేక మందికి జీవనం దొరుకుద్ది. ప్రతి ఏటా నీ కుటుంబాన్ని పోషించడానికి ఒక ఉపాధి నీకు దొరుకుద్ది. దీనివల్ల ఏమవుద్ది? ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఏమవుద్ది? నీ యొక్క కుటుంబాన్ని నువ్వు పోషించుకోవడానికి ఒక ఆధారంలాగా ఒక ఉద్యోగం దొరికితే నువ్వు ట్యాక్సులు ఎవరు కట్టవసరం, మన రాష్ట్ర ప్రభుత్వానికి కడతావు. రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కడితే ఏమవుద్ది? నీ నిత్యావసర రేట్లు, నువ్వు ఉండే విధానం, అన్ని రేట్లన్నీ తగ్గుతాయి. నువ్వు ఎవరెవరికి ట్యాక్సులు అన్నీ కట్టబట్టే కదా ఈ రోజున మనకి నిత్యావసర రేట్లు అంతా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ రోజున అన్ని రేట్లు తగ్గడం ప్రధాన కారణం ఏంటి? పరిశ్రమలు ఏర్పాటు చేసి నీ కుటుంబం నువ్వు పోషించుకోగలిగితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం రూపురేఖలు మారతాయి. సో అభివృద్ధి, రాజధాని అంటే దానివల్ల ఉపయోగం అది. జగన్మోహన్ రెడ్డి రాజధాని కట్టమంటే 3 రాజధానులు 3 ముక్కలంటే కాలయాపన చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. ఇక అమరావతి విషయానికి వస్తే ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకుంటే పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పక్కన పడేశాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 80% పూర్తి చేసినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం కట్టమంటే ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి అంటాడు 0.5%, 10%, తొందర ఎందుకన్నా, వెయిట్ సీట్ అంటూ ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడతాడు. ఇక అంబటి రాంబాబు అతను ఏం మాట్లాడతాడంటే, అబ్బో ఈ పోలవరం ఒక సుదీర్ఘమైన ప్రాజెక్ట్, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదని చెప్పి ఆయన చేతులు ఎత్తేసాడు. ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి, ఓరు నాయనో ఈ పోలవరం ప్రాజెక్టుకి నాకు ఏ సంబంధం లేదు, ఇది కేంద్ర ప్రాజెక్టు, రాష్ట్రం కట్టదు, రాష్ట్ర ప్రాజెక్టు కాదని చెప్పి మొత్తానికి చేతులు ఎత్తేసాడు. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకొని ఈ పోలవరం ప్రాజెక్టు ఉరుకులు పెట్టే విధంగా పనులు ప్రారంభించారు. అక్కడ డైఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఆ డైఫ్రమ్ వాల్ ఖర్చు ఎంత అనుకున్నారు? 975 కోట్ల రూపాయలు పైగా ఉంది. మళ్ళీ ఆ డైఫ్రమ్ వాల్ నిర్మించి అక్కడ ఇసుక మేళ కట్టితే ఆ ఇసుక మేళను క్లీన్ చేసి అక్కడ పోలవరం ప్రాజెక్ట్ని పునఃప్రారంభించి మళ్ళీ పనులు వేగవంతం అవుతా ఉన్నాయి. వీళ్ళు పోలవరం కట్టరు, కట్టే వాళ్ళని కట్టినవారు. దాని మీద కూడా వీళ్ళు బురద జల్లే రాజకీయాలు చేయడమే. పోలవరాన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇక్కడ కడుతుంటే దాని మీద వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు తెలుసా? హైట్ తగ్గించేసారు, ఇది చేసేసారు, అది చేసేసారు అని చెప్పి దాని మీద వీళ్ళు వంకలు పెట్టడం. ఏంటయ్యేది జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెయ్యవు, చేసేవాళ్ళు చేయనివ్వు. ఇది కాస్త పక్కన పెడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లో మనం లోన్స్ పేర్లు విని ఉంటాం. ఇప్పుడు గత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేర్లు విని ఉంటాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, బీసీ యొక్క కార్పొరేషన్ లోన్లు పేర్లే మర్చిపోయాం. అంటే ఈ లోన్లు కూడా ఉండేవి అన్నట్టు తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఎస్సీ, బీసీ లోన్ల యొక్క నిధులన్నింటిని ఆ పథకాలంటూ ఈ పథకాలంటూ రకరకాలుగా పెట్టేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆఖరి మనకు వచ్చే నిధులు కూడా మొత్తం లాగేసాడంటే ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డిని చూడండి. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేశారు, బీసీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేశారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, మనకి గతంలో ఉండే వాటిలన్నింటిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తా ఉన్నారు. సో ఈ పేర్ల వల్ల ఈరోజు మళ్ళీ ఈ యొక్క కార్పొరేషన్ లోన్లు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా వ్యాపారం పెట్టుకుంటే వ్యాపారం పెట్టుకోవచ్చు. ఒక లోన్ వస్తే తన యొక్క జీవితం మార్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉంటారు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు. సో ఇలాంటి వినూత్న కార్యక్రమాలకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జీవం పోస్తూ ఉన్నారు. ఇది కాస్త పక్కన పెడితే ఈరోజున జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేస్తూ ఉన్నాడు. రైతుల కోసం ధర్నాలు అంటాడు. రైతులను మోసం చేసిన వాడే రైతుల కోసం ధర్నాలు చేయడం. కరెంటు ఛార్జీలు పెంచామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేస్తాడు. అసలు కరెంటు ఛార్జీలు 9-10 సార్లు పెంచిందే జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు పెంచేసాడని చెప్పి వీటి మీద ధర్నాలు చేస్తాడు. ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ అంటాడు, తర్వాత నిరుద్యోగ సమస్యలు అంటాడు, వాటి కోసం ధర్నా చేస్తాడు. ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరగడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తాడు. ఆంధ్ర రాష్ట్రం పరిశ్రమ లేక ఇక్కడ ఉన్న నిరుద్యోగులంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి సంఘటనలు ఎన్ని చూడాల, మళ్ళీ వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి ధర్నాలు చేస్తాడు. వాలంటీర్ల కోసం ధర్నాలు చేస్తానంటాడు. వాలంటీర్లను మోసం చేసిందే జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ వాలంటీర్ల కోసం ధర్నాలు చేస్తానంటాడు. మళ్ళీ బురద జల్లి రాజకీయాలు చంద్రబాబు నాయుడు మీద నెట్టుతూ ఉంటాడు. మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏం మాట్లాడుతున్నాడు? మహానాడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మహానాడు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పాడయ్యా నీకు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడని? ఇక్కడ టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు డబ్బులు వేసుకొని వాళ్ళు విరాళాలు ఇచ్చుకుంటాం, నాయకులు విరాళాలు ఇచ్చుకుంటూ సొంత డబ్బుతో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తే డబ్బులు ప్రభుత్వ ధనం నుంచి తీసుకొచ్చి మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారా? ఎవరు చెప్పారు తీసురా? దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తే ఎవడన్నాడు ఏం చేయడు ఖచ్చితంగా ఒక్కొక్క డొక్కలు చీలుతూ ఉంటారు.
ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడడం? ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసింది నువ్వు. అనేక పథకాలు అంటావు, ఆ పథకం అంటావు, ఈ పథకం అంటావు, అనవసరపు పథకాలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల నెత్తి మీద కొన్ని వేల కోట్ల రూపాయలు నెత్తి మీద పెట్టు. ఈరోజు ట్యాక్సులు కట్టలేక ప్రజలు చస్తామన్నారు. కరెంటు ఛార్జీలు పెరగడానికి నువ్వే కారణం. ఈరోజు నిత్యావసర రేట్లు పెరగడానికి నువ్వే కారణం. ప్రతి దాంట్లో జిఎస్టీల మీద కట్టడం అంటే దానికి కారణం నువ్వు కాదు. చేయాల్సినవి చేసేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం అలా చేసింది, ఇలా చెందని చెప్పి మళ్ళీ బురద జల్లి రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ శాఖలో చూసుకున్నా సరే అవినీతి అరాచకాలు, ఎక్కడ చూసినా దోపిడీలు, దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు అందిన కాడికి దోచుకున్నారు, అనుభవించారు, తిన్నారు. ఆ నెత్తి మీద ఈ తిన్న డబ్బులన్నీ మా నెత్తి మీద వేసి మా మీద రుద్దుతా ఉన్నారు. ఇదేనా ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి పరిపాలన? ఈ రోజుకైనా ఇప్పటికైనా మీరు ఏమైనా మారారా? ఓడిపోయారు కదా, ఓటమి నుండి పాఠాలు నేర్చుకోకుండా, ఎందుకు ఓడిపోయాం దాని గురించి వెతకకుండా ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా 2.0 చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, ఒక్కొక్కళ్ళ లెక్కలు తెలుస్తా, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తా, నేనేంటో చూపిస్తా, సప్త సముద్రాలు అవుతున్నా సరే విడిచిపెట్టను, ఒక్కొక్కటి తాట తీస్తా అని చెప్పి మాట్లాడడం ఎందుకు వచ్చింది సార్? ఏం చేయండి సార్? దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 11 సంవత్సరాలు బట్టి బయట ఉంటున్నాడు, ఆయన మీద ఎంక్వైరీ చేసి అర్జెంటుగా ఆ బెయిల్ క్యాన్సిల్ చేసి జైలుకి పంపించండి సార్. ఆల్రెడీ లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆ ఆరోపణల్ని తొందరగా ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డి యొక్క కాస్త ఆయన బాధ తట్టుకోలేకపోతున్నా ఒక్కసారి ఆయన్ని వల్లభనేని వంశీకి ఆయన సంబంధించినటువంటి సిచ్యువేషన్లో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకెళ్తే మంచిదని చెప్పి సభాముఖంగా మేము కోరుకున్నాం. దయచేసి ఒకసారి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన ప్రతీది ఎంక్వైరీ చేసి తగిన శిక్ష చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొకడు ఎవడైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాధనాన్ని దోచుకొని తినాలని చెప్పి అనిపిస్తే జగన్మోహన్ రెడ్డి ఉదాహరణలా మారాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఆయన చేసినటువంటి ఆరోపణలు ఒకసారి చూడండి.